హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈవేళ మీకు నెయ్యిలతో మంచి అప్పడాలు తయారు చేసుకుందామండి. నెయ్యిలు అంటే పేలాలు అంటారు కదా, అలాంటివి వాటితో చక్కటి అప్పడాలు తయారు చేసుకోవచ్చండి. ఇవి సంవత్సరం పాటు నిల్వ ఉంటాయి. మనం అప్పుడప్పుడు సాంబార్తోని పెరుగన్నంతోని ఇవి వేపుకొని తింటే సూపర్గా ఉంటాయండి. వీటికి ఈ సీజను ఆ సీజన్ అని లేదండి. నెయ్యిలు ఎప్పుడు దొరికితే అప్పుడు తయారు చేసుకోవచ్చు. ఇవి మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఒక నెయ్యిలు ఒక 5 కొంచాలు తీసుకుంటే మనకి ఈ అప్పడాలు అనేవి రెడీ చేసుకోవచ్చు. ఎండ మాత్రం ఎక్కువ ఉండాలండి. ఇవి ఎండలో ఎక్కువసేపు ఎండలోనే ఉండి ఇవి బాగా ఎండితేనే మనకి ఈ అప్పడాలు అనేవి సంవత్సరం పాటు నిల్వ ఉంటాయండి. చూడండి ఇవి ఎంత బాగుంటాయో. పెరుగన్నంతోనైతే అమృతంలా ఉంటుందండి. అప్పడం తింటే ఒక్క అప్పడంతో పెరుగన్నం అంతా తినివచ్చండి. అంత బాగుంటాయి అన్నమాట ఈ అప్పడాలు అనేవి. చూడండి నూనెలో వేయించిన తర్వాత ఎంత క్రిస్పీగా వచ్చాయో, గుల్లగా ఎంత బాగున్నాయి కదా. ఇవి నోట్లో వేసుకుంటే కరిగిపోయినట్టుగా ఉంటాయండి. బాగుంటాయి, అంత బాగుంటాయి అన్నమాట. నేను ఎక్కువగా అప్పడాలనే అంటానండి. చాలా మంది వీటికి నెయ్యి వడియాలు అంటారండి. ఇవి ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దామండి. మనకి నెయ్యిలో అంటారు కదా పేలాలు అనేసి, అవి ఎప్పుడు బస్తాలతోని నెయ్యిలు తయారు చేసిన వాళ్ళ దగ్గర ఎక్కువ ఉంటాయండి. చిలకలు నెయ్యిలు ఇవన్నీ చిన్నపిల్లలకి బారసాలు వేసినప్పుడు ఇవి అవసరం కదా. ఆ చిలకలు తయారు చేసిన వాళ్ళ దగ్గరే ఈ నెయ్యిలు కూడా దొరుకుతాయండి. అవి తీసుకొని నేను 5 కొంచాలు తీసుకున్నాను అనమాట. కొంచాలతో నమ్ముతారు. ఈ 5 కొంచాలు తీసుకొని చక్కగా వాటికి ధాన్యం అనేది ఉంటుందండి. కొద్దిగా అవి పేలినప్పుడు, ధాన్యం వేపినప్పుడు పేలుతాయి కదా, ఇవి కొద్దిగా ధాన్యం అనేది ఉండిపోతుంటుంది. అవి మనము క్లియర్ చేసుకోవాలండి. కొద్దిగా ఎక్కువగా ఉంటాయి. చక్కగా ఒక పళ్ళెంలో వేసుకొని ఆ ధాన్యం అంతా ఏరేయాలండి. వేరేసిన తర్వాత మనం తీసుకొని చక్కగా ఏ రోజైతే అప్పడాలు పెట్టుకుంటాం అనుకుంటామో ఆ రోజు మనం ఒక వెడల్పట్టి పాత్రలోనైనా ట్రబ్బులోనైనా వాటర్ వేసుకోవాలి. వేసుకొని వాటర్ వేసుకున్న తర్వాత కొద్దిగా ఎక్కువే వాటర్ వేసుకొని అవి ములిగినంత వరకు వేసుకోవాలి. వేసుకొని చక్కగా ఇవన్నీ దాంట్లో వేసేసుకోవాలండి. వేసుకొని చూడండి అలాగా కడగనట్టుగా ములిగినట్టుగా గబుక్కుని తీసివ్వాలన్నమాట. అలా కడిగేసి గబుక్కుని తీసివ్వాలి. ఎక్కువ పిసికూడదు, నానిపోకూడదు అనమాట. అలా తీసేసుకొని ఒక పళ్ళెంలో వేసుకోవాలి. నేను 5 కొంచాలు తీసుకున్నాను కాబట్టి 5 కొంచాలకి ఎక్కువ తడిపితే తక్కువ అయిపోద్ది. అప్పుడు పచ్చిమిరపకాయలు ఒక 50 గ్రాముల పచ్చిమిరపకాయలు పేస్ట్ చేసుకొని ఉంచుకోవాలండి. తర్వాత కప్పుడు నువ్వులు, సాల్టు, తర్వాత సగ్గుబియ్యం ఒక కప్పుడు ఒక చిన్న గ్లాసుడు టీ గ్లాసుడు ఉడకపెట్టుకొని ఉంచుకోవాలండి. సగ్గుబియ్యం పాయసం చేస్తాం కదా, అవి ఉంచుకొని అవి ఉడకపెట్టేసి ఆ పేస్ట్ అనేది దీంట్లో వేయాలన్నమాట. వేసి చక్కగా కలపాలండి. మొత్తం ఈ సగ్గుబియ్యం పేస్టు, తర్వాత పచ్చిమిరపకాయలు, నువ్వులు, సాల్టు, ఈ 4 ఐటమ్స్ చక్కగా కలిసినట్టుగా కలుపుకోవాలి. ఇదంతా అలాగని పొడిగా కలపాలండి. మనం అన్నం ముద్ద పిసికినట్టుగా పిసికూడదు. ఆ నెయ్యి గింజ అనేది మనకి కనిపిస్తుండాలన్నమాట. ఈ వడియంకి అదే కలపడమే హైలైట్ అనమాట. అదంతా కలిపేసి సాల్ట్ సరిపోయింది లేనిది చెక్ చేసుకొని మనము ఎక్కడైతే వడియాలు పెడతాం కదా, మనం మేడ మీద పెడతాము, ఆ మేడ మీదకి చక్కగా తీసుకెళ్ళిపోవాలి. తీసుకెళ్ళిపోయి ఒక తడి క్లాత్ తీసుకోవాలండి. ఒక తడి క్లాత్ తీసుకొని వాటికి ఒక రింగ్ ఉంటుంది అనమాట. ఈ వడియంకి ఒక రింగ్ ఉంటుంది. ఆ రింగ్ పట్టుకొని మనం ఒక ప్లేట్లో పెట్టుకొని దాని మీద తడి క్లాత్ వేసుకొని తడి చేస్తుండు మనకి ఏ సైజు కావాలి, ఆ రింగ్ ఎంత సైజు ఉందో ఆ పిడికిడు తీసుకొని అవి ఉండలా చేయాలండి. ఉండలాగా ఆ ఉండ అయితే ఆ రింగుకి కరెక్ట్గా సరిపోద్ది. చూడండి మనకి చేతికి అరచేతికి ఎంత సరిపోద్దో అంత ఉండ తీసుకోవాలన్నమాట. చూడండి కలపడం కూడా ఒక బంతిలాగా ఉండాలన్నమాట. ఆ ముద్దనిది ఎంత గుల్లగా ఉంటే మనకి వడియం అనేది అంత బాగుంటుందండి. క్రిస్పీగా గుల్లగా వస్తాయండి ఆ వడియం అనేది. చూడండి ఆ రింగ్లోన అలాగా అనిసి పెట్టాలండి. వడియం అనేది గట్టిగా అనిస్తే మనకి మన ఇరగకంట ఉంటుందన్నమాట. మనం ఎలా చేసినా ఎలా తీసినా అలాగే వస్తుంది. కొద్దిగా అనిసిపెట్టి గట్టిగా అనిసిపెట్టి తడి చేత్తోని అలా ఒత్తుకుంటాలి. మనం అరిసి ఎలాగా ఒత్తుతామో అలా ఒత్తుకోవాలండి. ఆ రింగులోన బయటికి రాకుండా అలా ఒత్తుకొని చక్కగా అది మనము ఆ ముద్ద అనేది కొద్దిగా చాలకపోతే మరి కొంచెం వేసుకోవాలి. నేను కరెక్ట్గా ఆ ఉండలు తయారు చేశానండి. అరిచేతికి ఎంత ఉండొస్తే అంత ఆ రింగుకి కరెక్ట్గా సరిపోయిందనమాట. అలాగే తీసుకొని ఒక 10 ఉండలు చేసుకోవడం, అలా నొక్కేసి అలాగా ఏ కవర్ అయితే మనం కొద్దిగా
ఆ కవర్కి నూనె గట్ట ఏటి రాయాల్సిన అవసరం లేదండి. మనకి బియ్యం కవర్లు ఉంటాయి కదా, నేను ఆ కవర్ల మీదే పెట్టాను. అవి కట్ చేస్తాను. కట్ చేసి చక్కగా లోన తుడిసేసి అలాగా ఇవి ఒత్తుకొని చూడండి అప్పడాలన్నీ ఎలా పెట్టానో. చక్కగా ఇవి 4 రోజులు 5 రోజులు ఎండితే ఇలా తయారవుతాయండి. చూడండి మంచి ఎండగా కరెక్ట్గా తగిలితే వీటికి 4 రోజుల్లో ఇవి కరెక్ట్గా ఎండిపోతాయండి. క్రిస్పీగా మనం ఇరిపితే ఇరిగినట్టుగా ఉండాలి. అవి చక్కగా నూనెలో వేయించుకుంటే చూడండి పువ్వుల్లాగా ఎలాగొస్తున్నాయో అలాగా పర్ఫెక్ట్గా ఉంటాయి. అన్నంలోకి పెరుగు అన్నంలోకి సూపర్గా ఉంటాయండి. సాంబారు అన్నంలోకి, చారు అన్నం, ఆఖరికి టీ తాగినప్పుడు కూడా ఈ అప్పడాలు తింటారండి చాలా మంది. చాలా బాగుంటాయి అన్నమాట. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం లైక్ చేయండి ప్లీజ్. ధాత్రి క్రియేషన్స్ మీరు ఈ వీడియోని లైక్ చేయండి. చూడండి ఎంత బాగా వచ్చాయి కదా. అప్పుడప్పుడు మనకు కావలసినప్పుడు ఇవి తీసుకొని చక్కగా వేపుకొని పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ పెడితే హ్యాపీగా అన్నం అంతా తినేస్తారండి. అల్లరి చేయకుండా. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, సబ్స్క్రైబ్.